మాట్లాడమంటే ఇక్కడ స్పీచ్ వదులుతావేంట్రా? వీళ్ళు మాట్లాడరా. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. అక్క, మీకేం కావాలో? హైదరాబాద్కి ఎలా వెళ్ళాలి సార్? జోకా రే, నువ్వు ఉంది హైదరాబాద్ లోనే. హాయ్, హైదరాబాద్ వచ్చేసిందేంట్రా? అలాగా? సార్ మీకు చాలా థ్యాంక్స్ సార్. రారామా వెళ్దాం. ఏ ఎవరినరా నువ్వు రారా మావన్నావు? నా మామనే అన్నాను సార్. వీడికి మావా? అవును అంకుల్. ఎస్కేప్. కన్ఫ్యూజన్ లో పెట్టిపోయారే. అరే మంగళాన్ని మిస్ అయ్యావరా? మంగళాన్ని వదిలేరా, ఇక్కడ బంగ్లా వస్తుంది చూడు. పోటుకొతో గుర్తుంది కదరా. పోరా. ఏదైనా ఫారెన్ విస్కీ ఓ లార్జ్ విత్ సోడా ఆర్డర్ ఇవ్వండి. సార్ ఇదిగో నేను తీసుకొచ్చాను. ఇది ఇంట్లో పెట్టుకుని తాగడానికి. ఆహా. మీ ప్రాజెక్ట్కి ఫైర్ డిపార్ట్మెంటు, ఎయిర్పోర్ట్ అథారిటీ, లోకల్ మున్సిపాలిటీ, వాటర్ సప్లై బోర్డు, ఎలక్ట్రిసిటీ బోర్డు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని 16 డిపార్ట్మెంట్స్ లో క్లియరెన్స్ తీసుకోవాలి. మెడికల్ కాలేజీ కట్టడానికి కౌన్సిల్ రెగ్యులేషన్ ఉందా? అప్లై చేయాలా? ఢిల్లీలోనూ గమనించుకోవాలి. మొత్తం 560 మంది చేత సంతకాలు పెట్టించాలి. 720 చోట్ల సంతకాలు పెట్టాలి. సంవత్సరం పాటు కష్టపడి చేయాల్సిన పని ఇది. ఎలాగైనా త్వరగా పూర్తవటానికి మీరే హెల్ప్ చేయాలి. వన్ మోర్ లార్జ్. మీ ప్రాజెక్టు బడ్జెట్ ఎంత? 200 కోట్లు. అందులో 2% 4 కోట్లు ఇవ్వండి. మీ పని వెంటనే పూర్తి చేస్తాను. ఎందుకండి 4 కోట్లు? ఏంటండి మరీ తెలియనట్టు అడుగుతున్నారు? ఒక్కొక్క డిపార్ట్మెంట్లోనూ మూల విరాట్లు, ఉత్సవ విగ్రహాలు, చిల్లర దేవుళ్ళని శాంక్షన్ అయ్యేదాకా కోట్ల నుంచి కొబ్బరికాయ పీచు వరకు ఇచ్చి చేయలేడు సార్. ఇవ్వకపోతే పని జరగదు సార్. ఎవడు నోరు తెరిచి అడగాలేడు, డైరెక్ట్గా ఇస్తే తీసుకోను లేడు. సమయం చూసి మూడో కంటికి తెలియకుండా నాగ్గా ఇవ్వాలి. అది మీ వల్ల అవుతుందా? అందుకే నేనుంది. వన్ స్టాప్ షాప్. వన్ మోర్ లాడ్జ్. ఎందుకు డబ్బులు ఇవ్వాలి? ఎందుకు అందరికీ డబ్బులు ఇవ్వాలి? నిజాయితీగా సంపాదించి నిజాయితీగా యూనివర్సిటీ హాస్పిటల్ కట్టి మంచి విద్య వైద్యం అందించడానికి ఎందుకు లంచం ఇవ్వాలి? శివాజీ, నేనేమన్నా బిజినెస్ చేయడానికి పర్మిషన్ అడిగింది, పేదలకి సర్వీస్ చేయడానికి. మీరు చేయండి సార్, నేను సర్వీస్ చేయడానికి రాలేదు. ఇక్కడ చిల్లర కొట్టకపోతే ఒక్క మరుగుదొడ్డు కూడా కట్టలేదు తెలుసా? నాకు మీ ఎవరిదే అక్కర్లేదు. నేను చదువుకున్నవాడిని. ఐ విల్ ఫాలో ఆల్ ద రూల్స్. ఫిల్ ఎ జిలియన్ ఫార్మ్స్. నిజాయితీగా పోయిన అన్ని పర్మిషన్లు సంపాదిస్తారు. 10 పైసలు కూడా ఇవ్వను. రే బావా, లాక్కురా బాటలు. ఎమోషనల్ అవ్వక శివాజీ. వీళ్ళతో మనం విరోధం పెట్టుకోకూడదు. లేనిపోని గొడవలు వస్తాయి. ఇదో పెద్ద న్యూసెన్స్. మామ వీడు ఫ్రాడ్ రా. వీడు చూసేందుకు రా భయపడతావు. రైట్, బాటిల్ అక్కడ పెట్టు. ఇది మీరు నాకేం ఊరికే ఇవ్వాలా. ఇంతసేపు నేను కూర్చొని టైం వేస్ట్ చేసుకున్నందుకు కన్సల్టింగ్ ఫీజు. మరి లోపలికి తోసావే ఆ 4 లార్జీ. సర్వీస్ ఛార్జ్. అమ్మ నా ఫ్రాడ్ జీ. పోండి. తిరిగి తిరిగి చివరకు నా దగ్గరికి రావాల్సిందే. పొరా బట్టతల.